ఈ నెలలో తెలుగుదేశం పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నెల చివరి వారంలో జరిగే మహానాడు కార్యక్రమం వేదికగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే పార్టీలో పెద్దలందరూ కలిసి నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబోతున్నట్లు మనకు పూర్తి సమాచారం ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన పదవుల్లో కూడా వ్యక్తుల మార్పు జరుగుతూ ఉంది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జీల మార్పు కూడా జరగబోతున్నట్లు మనకు పూర్తి సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ మహానాడు కార్యక్రమంలో ఎక్కువగా యూత్ కి పార్టీలో ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే సీనియర్లకు సలహాలు సూచనల మేరకు వాళ్ళ గౌరవానికి తగ్గకుండా వాళ్ళకు కూడా కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా న్యూ జనరేషన్ అంటే కొత్త జనరేషన్ నారా లోకేష్ టీమ్ అనేది ఈ మహానాడు కార్యక్రమంలో కొత్త టీంను మనం చూడబోతాము. ఈ టీం అంటే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించి దాని తర్వాత తదనంతరం చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా దాన్ని తీసుకొచ్చాడు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కనుక నారా లోకేష్ ప్రస్థానం కూడా ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఇప్పటికే నారా లోకేష్ గారు కూడా ప్రూవ్డ్ లీడర్ గా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి పార్టీ అంతా కూడా నారా లోకేష్ వైపు నడిచేందుకు సిద్ధమైంది. ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూడాలని కూడా కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళ కోరికను త్వరలో వాళ్ళ కోరిక ఈ మహానాడు కార్యక్రమం ద్వారా తీరబోతుంది. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తాన్ని మనం చూడవచ్చు అని చెప్పక తప్పదు.